అనంతపురం జిల్లా ఇక్కడ రాజరికం డివిజన్లో ఇక్కడ హిరేళ్ళ మండలం ఉంది. బళ్ళారి హిరేళ్ళ మండలం. రాజరికం డిపో బస్సులు బళ్ళారికి పోతాయి. మనం బళ్ళారికి పోవాలంటే చక్కగా ఒకటి రోడ్డు ఉంది. అక్కడంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఊర్లోకి అవుతుంది. హిరేళ్ళ మండలంలోకి మనకి చక్కగా పోతే ఎట్లా? ఇప్పుడు రైతులంతా మండలానికి పోవాల, ప్రజలంతా మండలానికి పోవాల, కూలోళ్ళంతా ఏ పని ఉన్నా కూడా ఆఫీసుల దగ్గరికి ప్రజలు వెళ్ళిపోవాలి. అడిగి రైతులు కానీ కూలీ పని చేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ అడిగి పోవాలంటే మండలానికి పోవాల. ప్రతి ఒక్కరికి హాస్పిటల్ అక్కడే ఉంది, అన్ని దాంట్లకి అక్కడే ఉంది. కాబట్టి ప్రజలంతా అక్కడ పోవాల మండలానికి. లేదు చక్కగా ఉంది, బస్సు చక్కగా పోతాయి మండలానికి. ఎట్టగా నింపుకొని ఎట్ట పోతారో ఎవరైనా లేక అట్లా పోయినట్టు పోతుంటాయి. హిరేళ్ళ మండలంలోకి పోవాలని మన సార్కి ఒకటి వినతి పత్రం ఇచ్చినాం. డిపో మేనేజర్ సార్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. మనకి హిరేళ్ళ మండలం వరకు ఇంకా ఒక విషయం, మహిళలకి ఫ్రీ టికెట్ ఇవ్వాలని మనం కోరినాం. అక్కడ బస్సులన్నీ ఊర్లోకి తరలించి ఫ్రీ టికెట్ ఇవ్వాలా. ఆ రోజు బళ్ళారి మన సగం ఉండేది. ఇప్పుడు కర్ణాటక పోతేనే బస్సులు ఉండవా? మన బాడీ ఆడుకుంటే అటువరకు ఇవ్వాలి కదా. మరి నువ్వు ఫ్రీ టికెట్ ఎందుకు పెట్టావు? ఫ్రీ టికెట్ పెట్టాక నువ్వు బాడీ ఆడుకుంటే అటు వరకు నువ్వు ఫ్రీ టికెట్ ఇవ్వాలా. అంటే ఇక్కడ కర్ణాటక బాటలే పోతారు కాబట్టి టికెట్ అవసరం ఉండే వాళ్ళు కొట్టించుకుంటారు, వెళ్ళిపోతారు ముందుకి. లేదంటే అటు దిగేస్తారు. ఎట్లా వాళ్ళ ఇబ్బంది ఏమన్నా అది కొనసాగుతారు. నువ్వు నీ బాడీ అటు వరకు ఉంది, అటు వరకు వెళ్తావు. ఏమన్నా సమస్య జరిగితే నా బాడీ ఆటుకుంది కర్ణాటక దగ్గర వరకు అంటావు. మరి కర్ణాటక దగ్గర వరకు నువ్వు టికెట్ ఎందుకు ఇవ్వని మాది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే మీ టికెట్గా మీ బాడీ వరకు కొనసాగించి ఆ మండలంలోకి బస్సులు కూడా ఊర్లోకి తరలించాలా. మండలంలోకి చక్కగా పోతే ఎవరికే ప్రయోజనం లేదు. ఇంకా ఏమున్నా బళ్ళారిలోకి పోయేవాళ్ళే, బళ్ళారిలో వచ్చేవాళ్ళే రావాలా. ఆడెంత ఇబ్బంది పడుతుంటారు అనుకుంటే ప్రజలు దిగిన వాళ్ళు. అందుకే కదా 3-4 బైకులే పోయి బైకులు యాక్సిడెంట్ ఎందుకు ఎక్కువ అవుతుంటాయి? ఈ 3-4 పోతున్నారు కాబట్టి బ్యాలెన్స్ తప్పలేకపోయి గాలికి ఏదో ఒకటి జరుగుతుంటుంది అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.